అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంపై సంబరాలు చేసుకున్నారు దళిత సంఘాల నేతలు. హైదరాబాద్ బోడుప్పల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్గీకరణతో మాదిగ విద్యార్థులు విద్యా ఉద్యోగ రంగాల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగకు మాదిగ జాతి ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు దళిత సంఘాల నాయకులు. ఈ రోజు నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే మన కోర్టు నుంచి ఆదేశాలు రాగానే అదే రోజు అసెంబ్లీలో ఉండి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిగా మన రేవంత్ రెడ్డి గారు నిలిచినాడు. ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము అందరం మాదిగ జాతి మాదిగ ఉపకులాల అందరం ప్రతి ఒక్కరము ఆయనకు రుణపడి ఉంటాము. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఎనలేని మా పోరాటము గ్రహించిన వ్యక్తిగా మా ఎంబడి ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారిని గ్రహించినాము, ఊహించినాము. నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి మేము జన్మలకు రుణపడి ఉంటామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మా స్థానం తక్కువ ఉన్న అందరినీ అన్ని పార్టీలు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరినీ ఏకదాటిగా ఈరోజు ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ మన ఏదైతే మందకృష్ణ గారు 30 ఏళ్ల పోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం ఏదైతే నేను ఆమోదం తెలిపిరో ఆ యొక్క సంఘటన కోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము అంబేద్కర్ యువజన సంఘం తరఫున ఏదైతే అంబేద్కర్ కొడిలి వద్దలో మా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసం చేసినందుకు ప్రతి గ్రామాన సంబరాలు చేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మా యొక్క రాబోయే తరాలకు ఏబిసిడి వర్గీకరణ చాలా ఉపయోగపడి అందరికీ భవిష్యత్తులో మంచిగా ముందడుగు వేపిస్తుందని